నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బంగారం దొరికింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఆ సీజ్ చేసిన ఆ బంగారాన్ని ఎవరైనా దొంగతనం చేసుకొని పోతే మీరు ఇట్లే ఇడిచిపెడతారా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారులు అంటే ఇంత చులకనగా ఉన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఇలాగనే కొనసాగదు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మందలిస్తా ఉన్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇక్కడే ఎంపీలు ఫోన్లు చేస్తారు, కొంతమంది మత్స్యకారులకు 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు, వాళ్ళ ఇల్లు కలిసి దొంగతనం చేసే దాంట్లో పాత్రదారులు అవుతారు. ముఖ్యమంత్రి కొడుకు దగ్గరుండి ఆశీస్సులు ఇస్తాడు. మార్చి 12వ తారీఖు ఆయన వచ్చి చేసుకోపోండి అని ఆశీస్సులు ఇస్తాడు. మార్చి 16వ తారీఖున దొంగతనం జరుగుతుంది. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకేదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను.